తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. శశికళకు ఇది ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవాలి. పన్నీర్ సెల్వం, పళనిస్వామి వర్గాలు ఒక్కటయ్యాయి. చిన్నమ్మ ఫ్యామిలీని బయటకు పంపాలని ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు మంత్రి జయకుమార్ ప్రకటించారు. దీంతో శశికళ, టీటీవీ దినకరన్ పై బహిష్కరణ వేటుపడింది. జరుగుతున్న పరిణామాలతో శశికళ వర్గం షాక్ అయినట్లు తెలుస్తుంది. దినకరన్ పై ఢిల్లీ పోలీసులు కేసు నమోదైన దగ్గర నుంచి చిన్నమ్మ కుటుంబాన్ని వదిలించుకోవడానికి పళనిస్వామి వర్గం తర్జన భర్జన పడుతోంది. ఈ ఫ్యామిలీని బయటకు పంపిస్తే రాజీకి సిద్ధమేనని పన్నీర్ ప్రతిపాదించడంతో ఇక ముసుగులో గుద్దులాటకు తెరపడింది. రాజీ పడాలంటే శశికళ ఫ్యామిలీని బయటకు పంపాలన్న పన్నీర్ ప్రతిపాదనకు తర్జన భర్జనల తర్వాత పళనిస్వామి వర్గం తలొగ్గింది. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని కాపాడుకోవాలని భావించిన నేతలు చివరకు ఒక్కటయ్యారు. మన్నార్గుడి మాఫియాను ఎట్టకేలకు బయటకు పంపించారు. ఒక్క నెల రోజుల క్రితం పరిస్థితి ఒక రకంగా ఉంది. శశికళ జైలు నుంచే మొత్తం పార్టీని, అన్నాడీఎంకేని నడిపిస్తుంది, ప్రభుత్వాన్ని ఒంటి చేత్తో జైలు నుంచే నడిపిస్తుంది అనుకున్నటువంటి రాజకీయ వర్గాలకు, ప్రజలకు ఇదొక కీలకమైనటువంటి మలుపు అని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా శశికళకి ఇది ఒక షాక్ అని చెప్పుకోవాలి. సీఎం హోదాలో జైలుకు వెళ్లి లగ్జరీని అనుభవించాలనుకున్న శశికళకు ఆ సమయంలోనే నిరాశ మిగిలింది. అట్లీస్ట్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపిస్తూ పార్టీని తన కనుసైగలతో నడిపించాలనుకున్నటువంటి చిన్నమ్మకు ఇది ఒక మరొక షాక్ అని చెప్పుకోవాలి. ఇక టీటీవీ ప్రభాకర్ కి సంబంధించినంత వరకు ఏకంగా ఎలక్షన్ కమిషన్ కే లంచం ఇవ్వాలని చెప్పి ఆయన బేరం కుదుర్చుకుంటున్నట్లుగా ఆయన మీద ఆరోపణలతో కేసు కూడా నమోదైంది. ఒకవైపు చిన్నమ్మ జైల్లో, మరికొద్ది రోజుల్లో కేసును ఎదుర్కోవడానికి జైల్లోకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రభాకరన్, వీరిద్దరిని వదిలించుకోవడానికి కొద్ది రోజుల నుంచి తర్జన భర్జన పడుతూ ఉంది ఏఐడీఎంకే. చిన్నమ్మే అన్ని అంటూ చెప్పుకొచ్చినటువంటి పళనిస్వామి ప్రస్తుతం వాళ్ళని వదిలించుకోవడానికి కీలకమైనటువంటి ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు వదిలించుకున్నారు. పార్టీ నుంచి వారిద్దరిని కూడా బయటకు నెట్టేయడం జరిగింది. మొత్తంగా చెప్పాలంటే మన్నార్గోడి మాఫియాని ఏఐడీఎంకే నుంచి బయటకు పంపించారని చెప్పుకోవాలి. ప్రస్తుతం పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒకటయ్యారు. ఇరు వర్గాలు ఒకటై పార్టీని ముందుకు నడిపించే దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి. ఒక ఊహించని మలుపు పన్నీర్ వర్గం నుంచి కనపడుతోంది. పన్నీర్, పళనిస్వామి ఇద్దరి మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేటటువంటి పరిస్థితి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయంలో ఎలాంటి హైడ్రామా నడిచిందో మనం అందరం చూసాం. కానీ ఈ రోజు ఆ రెండు వర్గాలు ఒకటయ్యాయి. దేవత అనుకున్న చిన్నమ్మ ఈ రోజు బయటకు పంపించబడింది. దినకరన్ కూడా కేసులో ఇరుక్కోవడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుల గొడవతో వారిద్దరిని మొత్తంగా మన్నార్గుడి మాఫియాని అన్నాడీఎంకే నుంచి బయటకు పంపించారు. ఎట్టకేలకు కొద్ది రోజుల నుంచి టర్మాయిల్ నడుస్తూ ఉంది. ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి పార్టీని కాపాడుకోవడానికి అంటూ మొత్తానికి పన్నీర్ సెల్వం తన పంతం నెగ్గించుకున్నారని చెప్పాలి. పన్నీర్ సెల్వం డిమాండ్లు పెట్టారు. శశికళకు సంబంధించిన వర్గాన్ని, దినకరన్ అందరినీ బయటికి పంపిస్తేనే పార్టీతో తాను సంబంధం పెట్టుకుంటానంటూ పన్నీర్ సెల్వం కీలకమైనటువంటి డిమాండ్లు పెట్టారు. ఆ డిమాండ్లకు సంబంధించి పార్టీ తలొగ్గింది. వారిద్దరిని బయటకు పంపింది. వారితో సంబంధం ఉన్న మన్నార్గుడి మాఫియా కూడా ప్రస్తుతం బయట ఉన్నట్లుగా మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలో పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఇద్దరు ఏకమయ్యారు. వారిద్దరిని ఏఐడీఎంకే నుంచి బయట పంపిస్తున్నట్లు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు మంత్రులందరూ కలిసి. తమిళనాడు రాజకీయాలు ఇది ఒక కీలక మలుపు. పార్టీని కాపాడుకునేందుకు అని చెబుతూ ఉన్నారు పళనిస్వామి వర్గం. పన్నీర్ వర్గం పెట్టినటువంటి డిమాండ్లకు తలొగ్గారు. పన్నీర్ ఎప్పుడొచ్చినా వారి డిమాండ్లకు చర్చలకు సిద్ధమంటూ మంత్రి జయకుమార్ స్వాగతం పలుకుతూ ఉన్నారు. మరి దీన్ని పన్నీర్ ఏ విధంగా స్వీకరిస్తారో వేచి చూద్దాం. మా ప్రతినిధి దినకరన్ మరిన్ని వివరాలు అందిస్తారు. దినకర్, కీలక మలుపు అని చెప్పుకోవాలి. ఒక్క నెల క్రితం మనం చూసాం హైడ్రామా నడిచింది తమిళనాడులో రాజకీయాలకు సంబంధించి. చిన్నమ్మ అనే ఒక నినాదం మాత్రం కనిపించింది. పన్నీర్ సెల్వం ఆటలో అరటిపండు అనుకున్నా. కానీ ఈ రోజు పన్నీర్ సెల్వం తన డిమాండ్లను పంతం నెగ్గించుకున్నట్లుగా కనపడుతుంది. ఎట్లా చూడాలి దీన్ని తమిళనాడు రాజకీయాలను? ఏం జరుగుతోంది? కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. అలాగే శశికళ వర్గానికి ఊహించని షాక్ గా మనం భావించవచ్చు. ఎందుకంటే గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి మార్పు చోటు చేసుకుంటుందని చెప్పి తమిళనాడు రాజకీయాల్లో ముందు నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే ఈ రోజు కొన్ని నిమిషాల కిందటగా కూడా మంత్రి జయకుమార్ చేసినటువంటి ప్రకటన అటు అన్నాడీఎంకే పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కి ఒక రకమైనటువంటి సంతోషాన్ని కలిగిస్తుంటే, మరోవైపు మన్నార్గుడి ఫ్యామిలీకి సంబంధించి కూడా
ఊహించని షాక్ గా మనం భావించవచ్చు. ఇప్పటికే శశికళ బెంగళూరులోని పరపర అగ్రహార జైల్లో ఉండడం, అలాగే రేపు అన్నాడీఎంకే పార్టీకి సంబంధించి డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కొద్ది నిమిషాల వరకు ఉన్నటువంటి ఎవరైతే దినకరన్ ఉన్నారో ఆయన్ని కూడా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రేపు విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో పార్టీకి ఎలాంటి మచ్చ రాకుండా ఉండాలనే నేపథ్యంలోనే అన్నాడీఎంకే పార్టీకి సంబంధించినటువంటి 20 మంది మంత్రులంతా ఒకసారిగా సమావేశమై ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే శశికళను ఆవిడతో పాటు ఆవిడ అక్క కొడుకు దినకరన్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్టు, వారికి పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదని చెప్పి కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. అయితే ఏం జరిగిందన్న దానికి సంబంధించి మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 3 డిమాండ్లతో ఈ రోజు ఉదయం నుంచి చెన్నైకి చేరుకున్నటువంటి పన్నీర్ సెల్వం 3 డిమాండ్లు ముందుంచారు. అందులో భాగంగా ఒకటి, ఆ ఇద్దరిని పార్టీ నుంచి దూరంగా పెట్టాలి, అలాగే ఎడప్పాడి పళనిస్వామి సీఎం గా కొనసాగాలి, అలాగే తనకు కేబినెట్ లో కూడా కొద్దిగా స్థానం కల్పించేలా చూడాలని. ఆ 3 డిమాండ్లు నెరవేరిస్తేనే తన పార్టీలోకి తన వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా ఈపీఎస్ వర్గంతో చేతులు కలుపుతామని కూడా చెప్పడం జరిగింది. సో అందులో భాగంగానే ఆయన తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఈపీఎస్ వర్గం ఆయనకి రేపు స్వాగతం పలుకుతుందా, లేకపోతే ఈ యొక్క పరిణామాలను ఆయన స్వాగతించి రేపు వెళ్లి డైరెక్ట్ గా ఎడప్పాడి పళనిస్వామిని అలాగే మిగిలిన మంత్రులు కలుస్తారన్నది మాత్రం చోటు చేసుకోబోయే పరిణామాలను మనం భావించవచ్చు. ఆ తర్వాత రేపు పోలీసులు పూర్తి స్థాయిలో ప్రశ్నించిన తర్వాత టీటీవీ దినకరన్ భవిష్యత్తు ఎలా ఉంటుందన్న దానికి సంబంధించి మాత్రం ఆ కుటుంబ సభ్యులు మాత్రం కౌంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దినకరన్ మాత్రం తనకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ప్రత్యేకంగా సమావేశమై ఈ రెండాకుల గుర్తుకు సంబంధించి ఈసీకి ఇవ్వజూపినటువంటి లంచం కేసులో ఆయన రేపు విచారణ ఎదుర్కొన్న నేపథ్యంలో న్యాయవాదుల నుంచి సలహాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ చెన్నైలో కనిపిస్తుంది. చక్రి, దినకర్ పన్నీర్ సెల్వం తో కొనసాగాల్సిన ఆయన అవసరం పార్టీకి ఎంత మేరకు ఉంది? నిజంగా పళనిస్వామికి పన్నీర్తో వాళ్ళని కలుపుకొని పోవాల్సిన ఆయన డిమాండ్లకు తలగ్గాల్సిన అవసరం నిజంగా ఉందా? ఎట్లా ఉంది? పన్నీర్ వర్గం అంత బలంగా కనపడుతోందా, లేదంటే వెనకాల ఏదైనా రాజకీయ హస్తం ఏమైనా ఉందనుకోవాలా? యాక్చువల్గా ఇది 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం గా ఎన్నికైనటువంటి ఎడప్పాడి పళనిస్వామికి ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా ఆయన పదవికి వచ్చినటువంటి డోకా లేదు. అయితే ఆర్కే నగర్ ఉప ఎన్నిక సందర్భంలో 2గా పార్టీ చీలిపోయి 2 గుర్తులు ప్రత్యేకంగా తెచ్చుకున్న నేపథ్యంలో ఈసీ కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఈసీ కూడా అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల గుర్తు ఏదైతే ఉందో దాన్ని ఫ్రీజ్ చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఏదైనా పోటీ చేసి గెలవాలంటే, ఎందుకంటే తమిళనాడులో మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఒకవేళ పార్టీ గుర్తు ఫ్రీజ్ అయితే మొత్తం పార్టీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది అన్నటువంటి నేపథ్యంలో 2 వర్గాలు కలిసిపోయి పార్టీని కాపాడాలనే నిర్ణయంలోనే ఈ రకమైనటువంటి నిర్ణయంగా తీసుకున్నారు. ఒకవేళ ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గానీ ఫ్రీజ్ చేస్తే అన్నాడీఎంకే పార్టీకి భవిష్యత్తులో తమిళనాడులో ఎలాంటి స్థానం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఓ పన్నీర్సెల్వం వర్గానికి దాదాపు దీపస్తంభం గుర్తుని, అలాగే శశికళ గుర్తు వర్గానికి సంబంధించి టోపీ ఇచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఈ యొక్క ఫ్యాక్షన్ ఇలాగే కొనసాగుతుంటే అన్నాడీఎంకే పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే సందర్భంలో 2 వర్గాలు కలిసిపోతే తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని సంప్రదించి ఆ గుర్తు అన్నాడీఎంకే పార్టీ ఏదైతే జయలలిత ఏర్పాటు చేసినటువంటి పార్టీ, ఎన్టీఆర్ ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఉందో ఆ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఉండాలన్న నేపథ్యంలోనే ఈ యొక్క వర్గాలు 2 కూడా కలిసిపోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. అయితే ఈ యొక్క పరిణామాన్ని ఓ పన్నీర్సెల్వం ఎలా స్వాగతిస్తారు, ఆయన రేపు ఏమైనా కామెంట్ చేస్తారా, లేకపోతే నేరుగా వెళ్లి ఎడప్పాడి పళనిస్వామిని కలుస్తారా అనేది చూడాలి. అయితే ఆయన డిమాండ్లలో ఒకటి నెరవేరినటువంటి సందర్భంలో మిగిలిన 2 కూడా కంటిన్యూ కూడా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఓ పన్నీర్సెల్వంతో పాటు ఆయనతో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ లో స్థానం కల్పిస్తారా, లేకపోతే వారికి సముచితమైనటువంటి స్థానం ఇస్తారా అనేది కూడా చూడొచ్చు. ఇంతకు ముందు కొద్దిగా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంత్రి జయకుమార్ చేసినటువంటి ప్రకటనకు ముందుగా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలంతా కూడా ఈ రోజు 20 మంది మంత్రులంతా కూడా ఈ రోజు చెన్నైకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మేము ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాం, దానికి సంబంధించి మీరంతా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఈ రోజు చెన్నై మెరీనా బీచ్ తీరంలో ఐఎన్ఎస్ షిప్ ఏదైతే వచ్చిందో దాన్ని చూసిన తర్వాత ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా ముఖాముఖి సమాచారం ఇచ్చిన తర్వాతనే ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నుంచి టీటీవీ దినకరన్ని, శశికళను కూడా పూర్తి స్థాయిలో బహిష్కరిస్తున్నట్టుగా నిర్ణయం తీసుకోబోతున్నాం, దీనికి అందరూ కూడా సమర్థించాలని చెప్పి కూడా ఆయన రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో, ఎమ్మెల్యేలని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో ఈ యొక్క ప్రకటన వచ్చినట్టుగా మనకు అందినటువంటి సమాచారం. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి ఓ పన్నీర్సెల్వం ఎలా రియాక్ట్ అవుతారో, ఆయన ఎప్పుడు వచ్చి కలుస్తారు అనేది తదుపరి అంశంగా భావించవచ్చు. అయితే 122 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతున్నారు. అయితే
ఈ యొక్క ఇది ఏమన్నా విభజన వస్తుందా? ఎమ్మెల్యేలో ఎవరైనా శశికళ అలాగే టీటీవీ దినకరన్ వైపు ఎవరైనా వెళ్తారా రానున్న రోజుల్లో? కొద్దిగా చర్చనీయాంశమైనటువంటి అంశంగా భావించవచ్చు. అవును, మీరు చెప్పినట్లుగా డివైడ్ వచ్చే అవకాశం ఏమన్నా కనపడుతుంది దినకరన్. ఎందుకంటే ఒక నెల క్రితం హిస్టీరియా వచ్చినట్టు ఊగిపోయారు. అమ్మ జైలుకి వెళ్తుందన్నా గానీ పన్నీర్ సెల్వం ప్రత్యేక వర్గం పెట్టుకుని వేరు కుంపటి పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని కానీ ఒక హిస్టీరియాతో ఊగిపోయారు. చిన్నమ్మ అంటూ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు. కానీ ఈ రోజు ఒకే మాట మీద నిలబడి వారిద్దరిని బయటకు పంపించేసి మన్నార్గుడి మాఫియాని బయటకు పంపించేసి పన్నీర్ సెల్వం లోపల తీసుకొచ్చే దిశగా అందరూ ఏకతాటి మీద నడిచే అవకాశం ఉందా? ఒకప్పుడు జయలలిత ఏది చెప్తే అది నడిచేది, కానీ ఈ రోజు ఆ పరిస్థితి కనపడుతుందా? ఏకగ్రీవంగా ముందుకెళ్తారా? గోల్డెన్ బే రిసార్ట్స్ లో ఎమ్మెల్యేలందరినీ అక్కడ ఉంచిన తర్వాత వారి దగ్గర నుంచి సంతకాలు తీసుకున్న నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యేలంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు శశికళ జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత ఆర్కే నగర్ ఉప ఎన్నిక రావడం, ఆ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో 90 కోట్ల రూపాయల వరకు దాదాపు పంచడం జరిగిన తర్వాత కేసులు నమోదు కావడం, తాజాగా ఢిల్లీలో టీటీవీ దినకరన్ పై కేసులు నమోదు కావడంతో ఒకవేళ ప్రభుత్వం పడిపోతే ఎమ్మెల్యేలంతా కూడా అంటే ఏదైనా జరిగితే ప్రభుత్వానికంటూ ఏదైనా జరిగితే ఎమ్మెల్యేలంతా కూడా ఎలాంటి ఎమ్మెల్యేలకు ఇక ప్రభుత్వం ఉండదన్న నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి అలాగే సెంగొట్టయ్యను ఆ తర్వాత విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిపి ఎమ్మెల్యేని బుజ్జగించిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయం వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ఇది పూర్తి స్థాయిగా 122 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయంగా విజయ్ కుమార్ చెప్తున్నప్పటికీ మరో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయి లాయల్ గా శశికళకు అలాగే టీటీవీ దినకరన్ కి లాయల్ గా ఉన్నటువంటి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని కూడా సమాచారం వస్తుంది. అయితే వీళ్ళంతా ఇప్పుడు ఎందుకంటే రేపు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఒకవేళ టీటీవీ దినకరన్ ని విచారించి ఆయన్ని కూడా ఏదైనా అరెస్ట్ చేసేలాంటి పరిస్థితులు కల్పిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయి ఈపీఎస్ కి ఖచ్చితంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంటుంది. సో టోటల్ గా అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ దినకరన్లు ఊస్ట్ కావడంతో మిగిలినటువంటి మన్నార్గుడికి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా కీలక పాత్ర పోషించే అవకాశం లేదు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత ఎడప్పాడి పళనిస్వామి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నిన్నటి వరకు ప్రతిదీ కీ రోల్ గానే దినకరన్ చేతిలోనే నడుస్తుందని చెప్పి తమిళ రాజకీయాల్లో తెలిసిన వాళ్ళందరికీ బాగా తెలుసు. సో ఎడప్పాడి పళనిస్వామి కూడా తనకు మద్దతు ఇచ్చేవారు తన వర్గానికి కొన్ని కీలక పోస్టులు ఇచ్చిన తర్వాత ఎవరు పార్టీలోకి వచ్చినా నేను ఆహ్వానిస్తానని చెప్పి ముందుగానే ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఓ పన్నీర్ సెల్వంతో మా ప్రత్యేకమైనటువంటి మాట కలిపి ఆయన్ని తన వర్గం ఈ వర్గంలో రెండు ఏకమయ్యేలా చేస్తున్నటువంటి పరిస్థితి తమిళనాడులో కొనసాగింది. మరి ఓ పన్నీర్ సెల్వం ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. ఎమ్మెల్యేలు ఎవరు జంపు అయినా కాకపోయినా కానీ సాధ్యమైనంత వరకు కట్టడి చేసుకొని ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని అమ్మ ఆశయాలను నెరవేర్చాలన్నదే తమ లక్ష్యంగా రెండు వర్గాలు చెప్తున్న నేపథ్యంలో ఇంకా మరి ఎమ్మెల్యేలు అంత సాహసం చేసి అటువైపు వెళ్తారా లేదన్నది మాత్రం ఆసక్తికరమైనటువంటి అంశం. అది చోటు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం మాత్రం కూలిపోతుంది. హోల్డ్ దినకర్ ఒకసారి లైన్ లో ఉండండి. కార్తీక్ చెన్నై నుంచి లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు మన ప్రతినిధి. కార్తీక్, ఏం జరుగుతోంది? మీరు చూస్తూ ఉన్నారు, పరిస్థితి ఎట్లా ఉంది ప్రస్తుతం అక్కడ? పార్టీ ఆఫీస్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఏం నడుస్తుంది అక్కడ? ఎట్లా ఉంది పరిస్థితి? ఎస్ చక్రవర్తి, ఏదైతే 10 రోజుల క్రితము ఎన్నికలను రద్దు చేసిన నేపథ్యంలో పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్య ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అప్పుడు ఏదైతే పన్నీర్ సెల్వం విభేదాలను పక్కన పెట్టి పార్టీని నిలుపుకునేందుకు మనందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఏదైతే ఒక మాట అన్నాడో అప్పటి నుంచే కూడా ఈ శశికళతో పాటు దినకరన్ను బయటకు పంపించడానికి ఒక ప్రణాళికలను రూపొందిస్తున్నారని మనకు తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితం సీఎం పళనిస్వామి ఇంట్లో దాదాపు 20 మంది మినిస్టర్లు ప్రత్యేకంగా భేటీ అయ్యి ఈ భేటీలో దినకరన్తో పాటు శశికళను కూడా పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు కూడా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఏదైతే శశికళ వర్గానికి సంబంధించిన 17 మంది ఎమ్మెల్యేలు వారికి పూర్తి మద్దతుతో ఉన్నారు. వారు మాత్రం హౌస్ నుంచి కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే పన్నీర్ సెల్వం మాత్రం ఖచ్చితంగా తాను మాత్రం సీఎంగా పళనిస్వామి ఉండాలని చెప్పి కూడా తాను కోరుకుంటున్నప్పటికీ అయితే ఈ ప్రధానమైన 3 డిమాండ్లో మొదటి డిమాండ్ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు పన్నీర్ సెల్వానికి మరో డిమాండ్ ఏదైతే మంత్రివర్గంలో తనను తీసుకోవాలి, ఆర్థిక శాఖ మంత్రి తనకి ఇవ్వాలంటూ కూడా ఒక డిమాండ్ చేశారు. అది కూడా ఇవ్వడానికి ఓకే చెప్పారు. అయితే ఇప్పుడున్నది ఏంటరా అంటే సీఎంగా పళనిస్వామి కొనసాగుతారా లేదా ప్రభుత్వం కొనసాగుతారా లేదా అన్నది కూడా ఒక సస్పెన్స్గా మారింది. ఎందుకంటే మొత్తం కూడా ఇప్పుడు 20 మంది మినిస్టర్లు మాత్రమే ఈపీఎస్ వర్గానికి చెందిన వారు నిర్ణయం తీసుకున్నారు. అయితే శశికళ వర్గానికి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే తమకు చిన్నమ్మకు బంటుగా ఉన్నామని తామందరం కూడా
చిన్నమ్మ వెనకే ఉంటాం కానీ మీరు తీసుకున్న నిర్ణయానికి తాము ఎట్టి పరిస్థితులను లేదన్నది కూడా వారు స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాదాపు 17 మంది ఎమ్మెల్యేలు కూడా ఈపీఎస్ ఇంటిలో నుంచి బయట వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇది ఆర్కే నగర్ ఎన్నికల్లో 89 కోట్ల రూపాయలు పంచిపెట్టడంతో పాటు ఓటుకు 4,000 పంచడం ఇటువంటివితో పాటు ఏదైతే ఎన్నికల చిహ్నం కోసం దాదాపు 50 కోట్ల రూపాయలను ఈసీకి ఇవ్వడానికి కూడా దినకరన్ ముగ్గు చూపాడన్న నేపథ్యంలో అతనిపైన కేసులు కూడా పెట్టారు. అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న నేపథ్యంలో తమిళ రాజకీయాలు మొత్తం కూడా వేగంగా మారాయి. కేవలం పార్టీని కాపాడుకోవడానికి పార్టీని గుర్తు కాపాడుకోవడానికి పైకి చెప్తున్నప్పటికీ లోపల మాత్రం కారణాలు వేరేగా ఉన్నాయని తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతే బయట పార్టీని నడపడానికి కానీ గుర్తు సంపాదించుకోవడానికి ఎవరో ఉండరు అనేది మాత్రం ఒక స్పష్టమైన ఇది ఉంది. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి తమ పార్టీని తమ చిహ్నాన్ని కాపాడుకుంటున్నారు. అయితే ప్రభుత్వం అయితే నిలబడుతుందా లేదన్నది మాత్రం సస్పెన్స్ గానే ఉంది. ఎందుకంటే శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలందరూ బయటకు రావడంతో ఇప్పుడు ఏం జరుగుతుంది, శశికళ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఈపీఎస్ ఓపీఎస్ ఇద్దరు కలవగా వీళ్ళిద్దరికి మద్దతు ఇచ్చి ఈ ప్రభుత్వంలో కొనసాగుతారా లేదా అన్నది కూడా మనం ఆలోచించదగ్గ విషయం. అయితే ఏదైతే పన్నీరు సెల్వం అనుకున్నాడో దాన్ని మాత్రం సాధించారని చెప్పుకోవచ్చు. అమ్మ సమాధి సాక్షిగా అమ్మ ఆత్మ సాక్షిగా చెప్పాడు, ఖచ్చితంగా నిజాయితీగా ఏదైతే ధర్మం కాపాడుతుందన్నాడో అదేవిధంగా ఈరోజు ధర్మం గెలిచిందంటూ కూడా బయటకు వచ్చి ఒక వ్యాఖ్య అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది. దినకరన్తో పాటు శశికళను పూర్తిగా పార్టీ నుంచి తొలగించారని చెప్పవచ్చు. చక్రవర్తి, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కార్తిక్. మళ్ళీ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. మొత్తానికి ఒక 10 నుంచి 17 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నట్లు కనపడుతుంది. ఇదంతా కూడా శశికళ వర్గానికి సంబంధించినట్లు తెలుస్తుంది. ఓపీఎస్ ఈపీఎస్ ఇద్దరు కలిసిపోయినటువంటి పరిస్థితులు. 3 డిమాండ్లతో పన్నీర్ సెల్వం వచ్చారు. మొదటిది కీలకమైనటువంటిది శశికళని కావచ్చు, దినకరన్ కావచ్చు బయటకు పంపించాలన్నో, పళనిస్వామి సీఎంగా కొనసాగొచ్చు. మూడవది తనకి ఒక సముచిత స్థానం ఇవ్వాలని చెప్పి. మొదటిది ఇన్ని రోజులు తర్జన భర్జన తర్వాత మొదటిది జరిగిపోయింది కాబట్టి మిగతా రెండింటితో పళనిస్వామికి వచ్చిన సమస్య ఏం లేదు కాబట్టి ఇట్స్ వెరీ ఆబ్వియస్ ఇద్దరు కలిసే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అయితే స్పష్టత రేపటికి వచ్చే అవకాశం కనపడుతుంది. మరి ఎంతమంది ఎమ్మెల్యేలు బయటకు వెళ్తారు, నిజంగా ప్రభుత్వం నిలబడుతుందా ఈ నిర్ణయానికి సంబంధించి అనేది రేపటికి కానీ తేలే అవకాశం కనపడుతోంది. మొత్తానికి చెన్నై రాజకీయాలు ఒక కీలక మలుపు తీసుకున్నాయని చెప్పుకో.